హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంఎస్పి బ్రెయిన్ బిల్డర్స్. మనం ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీలో ఇండియన్ రివర్స్, అందులో మనకి హిమాలయన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ అయిన ద్వీపకల్ప నదీ వ్యవస్థ పెన్సా రివర్ సిస్టమ్కి సంబంధించి ఎంసీక్యూస్ చూద్దాము. ఓకే, ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సోషల్కి సంబంధించిన ప్రతి టాపిక్ ఒక ఎంసీక్యూస్ చేశాను నేను. వాటి యొక్క లింక్స్ కింద ఇస్తాను. ఎవరికైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఆ లింక్స్ ద్వారా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, అండ్ అలాగే ఈ పీడిఎఫ్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో కింద ఇచ్చిన టెలిగ్రామ్ లింక్ అండ్ వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి. మీరు అక్కడ నుంచి ఆ పీడిఎఫ్ని తీసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ద్వీపకల్ప భూభాగంలో నదులు ఎక్కువగా ఎటువైపు నుంచి ఎటువైపుకు ప్రవహిస్తాయి? అంటే పెన్సిలర్ రివర్ ల్యాండ్లో రివర్స్ అనేవి ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతాయని అడుగుతున్నాడు. మనకి ద్వీపకల్ప అంటే పెన్సిలర్ నదీ వ్యవస్థలో అంటే పెన్సిలర్ రివర్ సిస్టంలో మనకి మేజర్గా 3 టైప్స్గా రివర్స్ని డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఈస్ట్ సైడ్ ఫ్లో అవుతూ బంగాళాఖాతంలో కలిసేవి, అంటే బే ఆఫ్ బెంగాల్లో కలిసేవి. ఆ తర్వాత వెస్ట్ సైడ్ ఫ్లో అవుతూ అరేబియా సముద్రంలో కలిసేవి. ఓకే, అరేబియన్ సీలో కలిసేవి. థర్డ్ వన్ వచ్చేసి నార్త్కు ప్రవహిస్తూ గంగా నదిలో కలిసేటివి అనమాట. సో ఈ 3 టైప్స్ డివైడ్ చేయొచ్చు ఎక్కడ మనకు పెన్సిలర్ రివర్స్లో. ఓకేనా, అంటే ద్వీపకల్ప పీఠభూమిలో. అయితే ఎక్కువ ఇందులో ఈస్ట్ సైడ్ ప్రయాణించి, అంటే మనకి ఇండియా ఇలా ఉంటే కొద్దిగా టిల్ట్ ఉంటుంది కాబట్టి వెస్ట్ నుంచి ఈస్ట్ సైడ్ ఎక్కువగా ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఎక్కువగా మనకు పెన్సిలర్ రివర్స్లో వెస్ట్ నుంచి ఈస్ట్ సైడ్ వెళ్ళే నదులు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎక్కువగా ఏముంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి. సో సెకండ్ ఆన్సర్, పడమర నుంచి తూర్పుకు వెళ్ళే నదులు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, ద్వీపకల్ప నది వ్యవస్థ మనం 3 రకాలుగా విభజిస్తే అందులో పడమర నుంచి తూర్పుకు వెళ్ళే నదులు చాలా ఎక్కువగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా కొన్ని ఉంటాయి అన్నమాట, 3-4 ఉంటాయి. అవి ఈస్ట్ నుంచి వెస్ట్కి ఫ్లో అవుతాయి. ఇంకొన్ని ఏమో సౌత్ నుంచి నార్త్ ఫ్లో అయ్యి గంగాలో కలుస్తాయి అనమాట. ఆల్రెడీ చెప్పాను, యమున పైనుంచి వచ్చేసి మన పైకి ఇలా వెళ్తుంది. ఆ తర్వాత సోను, చంబలు ఇవన్నీ మన గంగా నదిలో కలిసే ఉపనదులు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూడండి, ద్వీపకల్ప భూభాగంలో అతిపెద్ద నదీ వ్యవస్థ ఏది? సో మనకి ఇండియాలో అతిపెద్ద నదీ వ్యవస్థ అంటేనేమో గంగా. బట్ ఇక్కడ అడుగుతుంది ఏంటి, ద్వీపకల్ప భూభాగంలో అన్నాడు. సో ద్వీపకల్ప భూభాగంలో అతిపెద్ద నదీ వ్యవస్థ వచ్చేసి మనకి గోదావరి. ఓకే, సో గోదావరి, దీన్ని మనం వృద్ధ గంగా అని, దక్షిణ గంగా అని, భారతదేశపు రైన్ రివర్ అని కూడా అంటాం అనమాట. సో ఇది దాదాపుగా 48.6% అనమాట. ఇది ఇంత పర్సెంట్ మనకు మహారాష్ట్రలో ఉంటుంది. అంటే మహారాష్ట్రలో స్టార్ట్ అవుతుంది ఇది. మనకి మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబకేశ్వరం అనే ప్లేస్లో, ఓకే, త్రయంబకేశ్వరం అనే ప్లేస్లో ఇది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి తర్వాత కర్ణాటక, తమిళనాడు, అంటే వీటి యొక్క పరిహార ప్రాంతం ఉన్నాయండి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో ఇవంతా వీటి యొక్క ఒరిస్సాలో కూడా ఉంటుంది. అంటే గోదావరి నది యొక్క పర్యావక ప్రాంతం ఇదంతా. మహారాష్ట్ర ఒకటి, ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, కర్ణాటక. ఓకే, సో ఇదంతా గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం. అందులో మనకి మహారాష్ట్రలో ఎక్కువగా ఉంటుంది. ఎంతంటే 48.8% అనమాట. ఓకే, మనకి ఈ గోదావరి నది అనేది వచ్చేసి లాస్ట్ మనకి ఇక్కడ అంటే సముద్రంలో కలిసేటప్పుడు అది 7 పాయలుగా విడిపోతుంది. 7 పాయలుగా విడిపోయి అందుకే దాన్ని సప్త గోదావరి అని కూడా అంటారు అనమాట. సో ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం 7 పాయలుగా విడిపోతుంది అనమాట. 7 పాయలుగా విడిపోవడం వల్ల దానికి సప్త గోదావరి అని కూడా పిలుస్తారనమాట. ఓకే, సో ఈ సప్త గోదావరిని పిలిచి ఇది బంగాళాఖాతంలోకి కలుస్తుంది అనమాట. గౌతమి, వశిష్ఠ, తుల్య, భరద్వాజ, కౌశికాశయ ఇవన్నీ అనమాట. సో ఇంత పెద్దగా అంటే 7 పాయలుగా విడిపోయి ఆ తర్వాత ఇది దాదాపుగా తెలంగాణలో వచ్చేసి 722 కిలోమీటర్స్ అండ్ ఏపీలో వచ్చేసి తెలంగాణ కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో 722,
అందులో ఏపీలో వచ్చేసి 250 అండ్ తెలంగాణలో వచ్చేసి మిగిలిన 522. ఓకే, ఇంత ప్రవహిస్తుంది అనమాట. సో ఇది మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తము 772 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందులో ఏపీలో వచ్చేసి 250 అండ్ టీఎస్లో వచ్చేసి 522 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. ఓకే, దీనికి ఉపనదులు కూడా చాలా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఓకే, ఇక్కడైతే ఆన్సర్ ఏంటిది? గోదావరి వచ్చేసి ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చూడండి. త్రయంబకేశ్వరం దగ్గర పుడుతుంది, ఆ తర్వాత ఇలా వచ్చేసి ఇక్కడ 7 పాయలుగా విడిపోయి, ఓకే, కందకుర్తి వద్ద తెలంగాణలోకి, ఇక్కడ ఈ తెలంగాణలో ఈ కందకుర్తి వద్ద ప్రవహిస్తుంది అనమాట. ఆ తర్వాత ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి పోలవరం, ఆ పోలవరం దగ్గర ఈ ఆంధ్రప్రదేశ్లోకి వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా క్లారిటీ ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి, ఇక్కడ మనకి 7 పాయలుగా విడిపోతుంది అనమాట. 7 పాయలు కూడా గుర్తుపెట్టుకోవాలంటే పేరు తెలుసుకోండి. గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్య, భరద్వాజ, ఆశ్రయ, కౌశిక. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. గోదావరి నది యొక్క మరొక పేరు వృత్తగంగ. ఇందాకనే చెప్పాను కదా, వృత్తగంగ. ఇంకా ఏముంటాయి? భారతదేశపు రైన్ అని, దక్షిణ గంగ అని. ఓకే, ఇవన్నీ గోదావరి యొక్క పేర్లు అనమాట. అది ఇది కరెక్ట్ అనమాట. గోదావరి పరివాహక ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత ఉంది? 250 ఉంది అంతే. కానీ మహారాష్ట్ర ఇందాక చెప్పాను. ఓకే, మహారాష్ట్ర ఎంత? 48% ఉంటుంది దాదాపుగా, అంటే 50% మహారాష్ట్రలోనే ఉంటుంది అనమాట అది. ఓకే, ఆ తర్వాత తెలంగాణలో ఉంటుంది ఎక్కువగా. ఓకే, గోదావరి నది యొక్క మహారాష్ట్రలో నాసిక్ సమీపంలో త్రయంబకేశ్వరం వద్ద జన్మిస్తుంది. సో ఇందాకనే చెప్పాను ఎక్కడ జన్మిస్తుందని చెప్పాను. గోదావరి త్రయంబకేశ్వరం, నాసిక్ దగ్గర త్రయంబకేశ్వరం అనే ప్లేస్లో జన్మిస్తుంది. ఇది కరెక్టే. సో 2 తప్పు. గోదావరి నది యొక్క తెలంగాణలో 250 కిలోమీటర్లు మరియు ఆంధ్రప్రదేశ్లో 522 కిలోమీటర్లు. సో ఇది తప్పు. ఇది తెలంగాణలో, ఇది ఆంధ్రప్రదేశ్లో. సో ఇక్కడ రివర్స్లు ఇచ్చాడు. సో ఇది తప్పు. 1,3 ఈజ్ కరెక్ట్, 2,4 ఈజ్ రాంగ్. సో కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి 1,3 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, 1,3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇక్కడ ఈ గోదావరి నది ధవళేశ్వరం దగ్గర 7 పాయలుగా విడిపోతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం దగ్గర 7 పాయలుగా విడిపోతుంది. తెలంగాణలోకి బాసర దగ్గర ఎంటర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ పోలవరం దగ్గర ఇది ఒక గార్జున ఏర్పడుతుంది. ఓకే, అంటే డీప్ వ్యాలీ గార్జున ఏర్పడుతుంది అనమాట. ఓకే, ఇంకా ఏమన్నా వస్తే చెప్తాను. ఓకే, దాదాపుగా ఇది గంగ తర్వాత గోదావరి అనేది సెకండ్ లార్జెస్ట్ అనమాట. అండ్ సెకండ్ లార్జెస్ట్ రివర్ కూడా ఇదే. సెకండ్ లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ రెండు ఇదే ఇన్ ఇండియా. గంగ తర్వాత ఇదే అనమాట. వీటి యొక్క ఉపనదులు కూడా చూసుకున్నట్టయితే కనుక మంజీరా, ప్రాణహిత, పెన్గంగ, శబరి, శీలేరు, కిన్నెర్సాని, ఇలా చాలా ఉంటాయి. ఓకే, సో వాటి యొక్క ఉపనదులు కూడా చూసుకోవాలి టోటల్గా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్. కృష్ణానది ఏ ప్రదేశం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది అడుగుతున్నాడు. సో మనకి కృష్ణానది అనేది ఎక్కడ పుడుతుంది అండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి. కృష్ణానది మనకి ఏ ప్రదేశం దగ్గర కలిసిపోతుంది అంటే మనకి దివిసీమ అనే ప్లేస్ దగ్గర అది కలిసిపోతుంది అనమాట. ఓకే, దివిసీమ లేదంటే హంసల దీవి, ఈ రెండు కరెక్టే. ఓకే, హంసల దీవి దగ్గర కృష్ణానది అనేది అక్కడ వెళ్ళి కలిసిపోతుంది. మనకి కృష్ణానది మేజర్గా పశ్చిమ కనుమల్లో అంటే వెస్టర్న్ ఘాట్స్లో మహారాష్ట్రలోని మహాబలేశ్వరం దగ్గర పుడుతుంది. ఓకేనా, సో అక్కడ నుంచి ట్రావెల్ అవుతూ దాదాపుగా అది టోటల్ 14-20 కిలోమీటర్స్ ప్రయాణిస్తూ మనకు మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మొత్తం 720 కిలోమీటర్ ప్రయాణిస్తుంటే అందులో తెలంగాణలో వచ్చేసి 480 కిలోమీటర్స్, ఏపీలో వచ్చేసి 240 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండింటిలో కలిపి దాదాపుగా 30% అంటే 29 something ఉంటుంది. 30% అని గుర్తుపెట్టుకోవచ్చు. సో గోదావరి తర్వాత సెకండ్ పెద్ద రివర్ ఏంటిదంటే మనకి పెన్సిల్ రివర్లో కృష్ణా రివర్ అనమాట. ఈ కృష్ణా రివర్ సెకండ్ పెద్ద రివర్ పెన్సిల్ రివర్ అండ్ థర్డ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ద టోటల్, అంటే ఇండియా మొత్తంలో థర్డ్ లాంగెస్ట్ రివర్ అనమాట. ఓకే,
సో అది గుర్తుపెట్టుకోండి. దీని యొక్క పరిహార ప్రాంతం వచ్చేసి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఓకే, మహారాష్ట్ర, ఇవన్నీ అనమాట. ఓకే, దీనికి కృష్ణానదికి సంబంధించిన ఇది అంశల దీవి దగ్గర కలుస్తుంది. అండ్ ఎక్కడ పుడుతుందంటే ఇది సో పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని మహాబలేశ్వరం, అది గుర్తుపెట్టుకోండి, మహాబలేశ్వరం దగ్గర ఇది పుడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, కృష్ణా రివర్ ఇక్కడ పుట్టేసి ఇక్కడ విజయవాడ తర్వాత ఇది మనకి 2 పాయలుగా విడిపోతుంది అనమాట. సో దివిసీమ ఇది దివిసీమని ఫామ్ చేస్తుంది. దీన్ని ఇలా దివిసీమ అంటే 2 పాయలుగా విడిపోయి అక్కడ ఒక ఏమంటారు దాన్ని, ఒక సారవంతమైన ప్లేస్ని ఏర్పరుస్తుంది అనమాట. ఓకే, ఈ 2 పాయల మధ్య ఉన్న ఎత్తైన భూమిని దివిసీమ అంటారు అనమాట అక్కడ. ఓకే, విజయవాడ తర్వాత వస్తుంది అది, దాదాపుగా ఇది 64 కిలోమీటర్స్ ఉంటుంది అంతా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. సో కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. సో ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. ఫస్ట్ వన్, కృష్ణానది పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలో నాసిక్ త్రయంబకేశ్వరం దగ్గర జన్మిస్తుంది. సో పశ్చిమ కనుమల్లో కరెక్టే, మహారాష్ట్రలో కరెక్టే. నాసిక్ త్రయంబకేశ్వరం ఇది కరెక్టా? నాసిక్ త్రయంబకేశ్వరం కృష్ణానదిలో పుట్టేది ఎక్కడ? మహాబలిపురం దగ్గర. ఓకేనా, త్రయంబకేశ్వరం దగ్గర కాదు, త్రయంబకేశ్వరం దగ్గరకు పుట్టేది గంగా రివర్, గంగా అంటే గోదావరి రివర్. ఓకేనా, సో ఇది తప్పు. సో 1 ఉన్నవన్నీ తీసేయచ్చు. సో ఆన్సర్ డైరెక్ట్ బి అవుతుంది. ఓకే, అయితే చూసు, కృష్ణానది భారతదేశంలో 3వ అతిపెద్ద ప్రవాహం అది, ఇందాకనే చెప్పాను. సో ఫస్ట్ వచ్చేసి గంగా, సెకండ్ గోదావరి, థర్డ్ కృష్ణానది శిల్పుల నది అని కూడా అంటారు. సో ఇది కూడా కరెక్టే, ఇది శిల్పుల నది అని కూడా అంటారు. ఓకే, అండ్ ఇంకా ఇది దీని గురించి చెప్పాలంటే దీనికి తుంగభద్ర, మూసి, దిండి, మానేరు, చంతబాగా అనే డిఫరెంట్ ఇంకా చాలా ఉపనదులు ఉన్నాయన్నమాట. ఓకే, ఇంకా ఏం చెప్పొచ్చు, ఈ కృష్ణా రివర్ గురించి మనకి శ్రీశైలం దగ్గర ఒక ఘాట్ ఏర్పడుతుంది, దాన్ని మనం పాతాళ గంగా అంటాము. ఓకే, డీప్ వ్యాలీ ఏర్పడుతుంది, దాన్ని పాతాళ గంగా అంటారు. ఎక్కడంటే శ్రీశైలం దగ్గర, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కృష్ణా డిస్టిక్ సో పులిగడ్డ అనే దగ్గర ఒక దివిసీమని ఏర్పడుతుంది. ఇందాక చెప్పాను కదా, దివిసీమ లాస్ట్ ఇంటి కలిసి దగ్గర అక్కడ. ఓకే, దీని యొక్క శిల్పుల నది అని పిలుస్తారని ఇందాక చెప్పాను. నెక్స్ట్ ఇంకా తుంగభద్ర కానీ, మూసి కానీ, ఇవన్నీ దాని యొక్క ఉపనదులు అనమాట. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 2, 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, 6th క్వశ్చన్. సో క్రింది వాటిలో ఏది ద్వీపకల్ప లక్షణాలు కాదు? నేను ఆల్రెడీ లక్షణాలు అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హిమాలయన్ రివర్స్ అండ్ పెన్సిలర్ రివర్స్ పార్ట్ 1లోనే చెప్పేశాను. సో ఇవి హిమాలయ నదుల కంటే చాలా పురాతనమైనవి చెప్పాను. హిమాలయాలే చాలా లేటెస్ట్గా ఫామ్ అయ్యాయి. హిమాలయాలు ఫామ్ అయిన తర్వాత హిమాలయన్ రివర్స్ అని వచ్చేసాయి. కానీ ద్వీపకల్ప నదులు అనేవి చాలా ఎప్పుడో పురాతన నుంచి ఉన్నాయి. సో ఇది కరెక్టే. ఇవి సాధారణంగా నావిగేట్ కావు అంటే షిప్స్లో ట్రావెల్ చేయడానికి వీలుగా ఉండవు అంటున్నారు. సో కరెక్టే ఇది. సో ఇవి సాధారణంగా అంటే పెన్సిల్ రివర్స్ అనేవి నాట్ సూటబుల్ ఫర్ ద నావిగేషన్, కరెక్టే. కానీ గంగా అది హిమాలయన్ రివర్స్ అనేవి సో మనకి షిప్స్ వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. సో 1, 2 కరెక్ట్ అవుతుంది. ఇది ఎక్కువగా శాశ్వత స్వభావం అంటే ఎప్పుడు నీళ్ళు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. సో ఇది తప్పు అనమాట. సో మనకి వర్షాకాలం ఉన్నప్పుడు అంటే బాగా వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనకి పెన్సిల్ రివర్స్లో వాటర్ అనేది ఉంటుంది. అంటే రెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనకి పెన్సిల్ రివర్స్లో వాటర్ ఫుల్గా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మన కృష్ణానది ఎండిపోవడం చూస్తుంటాము. ఓకే, కొన్నిసార్లు వాటర్ రాకపోవడం చూస్తుంటాం. కానీ గంగా రివర్ కానీ బ్రహ్మపుత్ర రివర్ ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటాయి అనమాట. సో 3 అనేది తప్పు అనమాట. సో ఆన్సర్ ఏంటిది? ఓన్లీ 1, 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ ద కృష్ణా రివర్కి సంబంధించి ఏది ట్రూ అని అడుగుతున్నాడు. కృష్ణానదికి సంబంధించి కింది వాటిలో ఏది నిజం అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, ఘటప్రభ, తుంగభద్ర దీని యొక్క ఎడమగట్టు ఉపనదులు అంటున్నాడు. అంటే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటున్నారు ఘటప్రభ, తుంగభద్ర అనేవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ద్వీపకల్పంలో తూర్పున ప్రవహించే 2వ అతిపెద్ద నది. సో ఇదైతే కరెక్టే. కానీ ఘటప్రభ, తుంగభద్ర అనేది ఎడమ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తెలుసుకోవాలి. ఓకేనా, సో ఇది ద్వీపకల్పంలో తూర్పున ప్రవహించే 2వ అతిపెద్ద నది. ఫస్ట్ ఏంటిది గోదావరి. ఓకేనా, సో ఇది కరెక్టే. ఇది ఘటప్రభ, తుంగభద్ర అనేవి కృష్ణా యొక్క ఉపనదులే, కానీ అవి లెఫ్టా రైటా చెక్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి.
సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇవేమో రైట్ సైడ్, ఇక్కడేమో రైట్ సైడ్, ఇవేమో లెఫ్ట్ సైడ్ బ్రాండ్స్. సో కోయా, వీణ, పంచగంగ, ఘట్ప్రభ అనేది మనకి తుంగభద్ర, ఘట్ప్రభ. ఓకే, ఈ ఘట్ప్రభ కానీ తుంగభద్ర కానీ మనకి ఇవి రైట్ సైడ్. అక్కడ ఇచ్చింది ఏంటిది, లెఫ్ట్ సైడ్ అన్నాడు. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఆప్షన్ అనేది తప్పు అవుతుంది. ఓకేనా, సో ఇది అనేది తప్పు. ఓన్లీ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఏంటిది, ఓన్లీ 2. ఎందుకు, అవి లెఫ్ట్ సైడ్ కాదు, రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్. ఏది, ఘట్ప్రభ కానీ తుంగభద్ర అనేది. సో ఆన్సర్ ఏంటిది, డి అని మాత్రమే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8th క్వశ్చన్. సో క్రింది వాటిలో మహానదికి కుడి అంటే రైట్ సైడ్ ట్రిబ్యూటరీ ఉన్న ఉపనదులు ఏవి అని అడుగుతున్నాడు. కాల్, ఓంగు, జంగు, సెంతో ఇవన్నీ మహానది యొక్క ఉపనదులే. కానీ ఇందులో 1, 2, 3 ఈ 3 మాత్రమే మనకి ఇవి కుడివైపు నుంచి వచ్చి కలిసే ఉపనదులు. ఎడమ వైపు నుంచి వచ్చే ఉపనది ఇది. ఓకేనా, కాల్సి ఇక్కడ మ్యాప్లో చూడండి ఒకసారి. సో ఓంగు, జంగ్ అండ్ తెల్ ఈ 3 వచ్చేసి మనకి మహానదికి, ఓకేనా, ఇలా ఈ మహానదికి కుడివైపు నుంచి కలిసేటివి అనమాట. రివర్ ఫ్లోయింగ్ ఇలా ఉంటే మనకి ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఈ రైట్ సైడ్ కలిసేటివి. ఇది మాత్రం మనకి లెఫ్ట్ సైడ్లో కలిసే ఉపనది అనమాట. ఓకేనా, సో మహానదికి సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్. అంటే ఇవన్నీ వాటి యొక్క ఉపనదులు అనమాట. మహానది యాక్చువల్లీ ఈ మహానది మనకి ఎక్కడ పుడుతుంది, సో ఇది మనకి పుట్టేదేమో దీన్ని ఏమంటారు, ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో పుడుతుంది అనమాట. ఛత్తీస్గఢ్లోని దండకారణ్య ప్రాంతంలో రాయ్పూర్ జిల్లాలోని షిహావా అనే ప్లేస్లో పుడుతుంది అనమాట. సో దాదాపు ఇది 858 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఇది ఒడిస్సా ఉంది కదా, ఒడిస్సాలోని కటక్ సమీపంలో మనకు బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇది మనకి ఎలా వస్తుందంటే ఒక ఇలా వెళ్తుంది అనమాట. అంటే ఒక చేతి యొక్క కొడవలు ఉంటుంది కదా, ఆ ఆకారంలో ఉంటుంది అనమాట. ఇది ఎక్కువగా మనకి ఛత్తీస్గఢ్ యొక్క మైదానంలో ఎక్కువగా దీని యొక్క పరివాహక ప్రాంతం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని ఆన్సర్ ఏంటిది, ఇక్కడ 1, 2, 3 అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దీని యొక్క ఉపనదులు కూడా చూసుకోండి, చాలా ఉంటాయి కదా. గోషెడ్, ఇందాక జంగు, ఒంజు, టేలు, ఇవన్నీ దీని యొక్క ఉపనదులు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్. కింది వాటిలో మహానదికి సంబంధించి కింది వాటిలో ఏది నిజం అంటున్నాడు. సో దీని మూలం ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జిల్లా. ఇందాక నేను చెప్పాను కదా, రాయ్పూర్ జిల్లాలోని దండకారణ్ ఉత్తర పర్వతాల ప్రాంతంలో ఉంది. కరెక్టే ఇది. సో ఇందాకనే చెప్పాను, ఛత్తీస్గఢ్లోని దండకార ప్రాంతం రాయ్పూర్ జిల్లాలోని షిహావా, ఓకే, షిహావా అనే ప్లేస్ దగ్గర ఇది మహానది నిర్మిస్తుంది అనమాట. ఓకే, ఇది కరెక్ట్. ఈ నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ ఉంటుంది. సర్దార్ సరోవర్ డ్యామ్ మనకి ఎక్కడ ఉండేది, నర్మదా నదిపైన ఉంటుంది. సో ఇది తప్పు. 2 అనేది తప్పు. 2 అనేవన్నీ కొట్టేయచ్చు. సో ఆన్సర్ అయితే 1, 3 అనేది అవుతుంది. పూరి ఒక ప్రసిద్ధ పురుక్షేత్రం దాని ముఖద్వారంలో ఉంటుంది. అంటే మనకి పిలిగ్రిమ్ సైట్ అనేది ఈ మహానది యొక్క చుట్టూ దాని యొక్క మౌత్ దగ్గర ఉంటుంది అంటారు. సో ఇది కూడా కరెక్ట్. అంటే మనకి ఒడిశాలో ఉంటుంది ఇది. ఓకే, సో ఇది కూడా కరెక్టే. 1, 3 అనేవి కరెక్ట్, 2 అనేది తప్పు. ఓకే, సో మన ఆప్షన్స్ని బట్టి కూడా డైరెక్ట్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఈ 3 అయితే కావు, ఎందుకు 2 ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 10th క్వశ్చన్ చూడండి. అమరావతి మరియు అర్ణావతి ఉపనదులు ఏ దాని యొక్క ఉపనదులు అంటున్నాడు, ఏ నది యొక్క ఉపనదులు అంటున్నాడు. సో మనకి అమరావతి అండ్ అర్ణావతి అనేది తాపీ రివర్ యొక్క ఉపనదులు. మనకి ఈస్ట్ నుంచి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మనకి మేజర్గా 2 ఉంటాయి. ఒకటేమో నర్మదా, ఇంకోటేమో తపతి. ఇంకోటి కూడా ఇంకా అంటే మనకి మేజర్గా ఇవి 2 చెప్తాము. మనకి ఇంకో రివర్ కూడా ఉంటుంది. ఏంటిదంటే అది సబర్మతి అనుకుంటా, సబర్మతి. ఓకే, ఇది ఓకే. మనకి ఇవి మేజర్గా మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంటాయి అనమాట. అందులో తాపి యొక్క రివర్ ఈ కృష్ణ, ఈ నర్మదా అండ్ తాపి ఇవి అనేది డ్రిఫ్ట్ వ్యాలీస్లో ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ తాపి రివర్ ఉంది కదా, ఈ తాపి రివర్ అనేది సాత్పురా కొండల్లో ముల్తాయ్ అనే ప్రదేశంలో జన్మిస్తుంది అనమాట. సో ఇది నర్మదా నదికి చెలికత్త అంటారు. ఎందుకంటే నర్మదా నది ఎలా అయితే ప్రవహిస్తుంది సేమ్ అలాగే ప్రవహిస్తుంది. దాదాపుగా 724 కిలోమీటర్స్ ఉంటుంది ఇది. ఓకేనా, సో
నర్మదా నవల కవల అని కూడా అంటారు దీనికి మనకి అర్నావతి, పంజల్, పాలేరు, గంజల్, పూర్ణ, బేతల్, గిర్న ఇవన్నీ దీని యొక్క ఉపనదులు అనమాట. ఏదానికి తపతి నది, తాపీ నది వాటి యొక్క ఉపనదులు అనమాట. ఓకేనా. ఆన్సర్ ఏంటిది తాపీ రివర్. ఒకసారి ఇక్కడ మ్యాప్లో కూడా చూసుకున్నట్టయితే చూడండి, మనకి ఇదంతా తపతి రివర్ యొక్క తాపీ రివర్ యొక్క పరివారక ప్రాంతం. ఓకేనా. సో ఇందులో మనకి అమరావతి, ఇంకోటి ఏదండి ఇక్కడ ఉంది. సో దీని యొక్క ఉపనదులు ఇవి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 11th క్వశ్చన్. నర్మదా నదికి సంబంధించి కింది వాటిలో సంబంధించిన సరైనది ఏంటి? అసలు నర్మదా నది మనకి అమర్కంటక్, ఓకేనా, అమర్కంటక్ పీఠభూమిలో సోన్ నదికి వ్యతిరేక దిశలో, అంటే సోన్ నది ఇట్లా పైకి వెళ్తుంటే ఇది ఇలా వెళ్తుంది అనమాట. వాటి యొక్క వ్యతిరేక దిశలో ఇది దాదాపుగా 1300 కిలోమీటర్లు, 1312 కిలోమీటర్లు మహారాష్ట్ర, గుజరాత్ దగ్గర ప్రవహిస్తుంది. వెళ్ళి గల్ఫ్ ఆఫ్ కంబాత్ దగ్గర ఇది అరేబియా సముద్రంలోకి కలిసిపోతుంది అనమాట. ఓకేనా. ఓకే. ఎక్కడ పుడుతుందంటే మధ్యప్రదేశ్లోనే అమర్కంటక్ పీఠభూమిలో జన్మిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా మధ్యప్రదేశ్లో ఉంటుంది. కరెక్టే. ఇది అమర్కంటక్ పీఠభూమి సమయంలోనూ మైకల శ్రేణి వద్ద ఉద్భవిస్తుంది. కరెక్టే. ఇది దీనికి రేవా నది అని కూడా అంటారు. సో ఇది కరెక్ట్. అండ్ నర్మదా నదికి మార్బుల్ స్టోన్ అని కూడా అంటారు. ఓకేనా. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. కపిలధార, దూరవార జలపాతాలు ఈ నదిపై చాలా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఆ నర్మదా నది ఏంటిది మార్బుల్ రివర్ అంటారు. అక్కడ మార్బుల్స్ బాగా దొరుకుతాయి. వజ్రాల నది అని కూడా అంటారు. ఓకే. సో అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఏంటిది ఇక్కడ 1, 2, 3 అన్నీ కరెక్టే. సో ఆన్సర్ ఏంటిది ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సో దీనికి సంబంధించిన ఇది యొక్క డయాగ్రామ్ అనమాట. సర్దార్ సరోవర్ అంటే మనకి ఈ నర్మదా నది పైన ఇందాక దాని కాడ అడిగాడు, ఇక్కడ మహానది పైన అడిగాడు. అక్కడ తప్పిది. సర్దార్ సరోవర్ డ్యామ్ ఎక్కడ ఉంటుందంటే నర్మదా రివర్ పైన ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఓకేనా. నర్మదా ఒకటి, తపతి ఒకటి. ఇవి డ్రిఫ్ట్ వ్యాలీస్లో ప్రయాణిస్తాయి. డ్రిఫ్ట్ వ్యాలీస్ అంటే మనకి పగుళ్ళు ఏర్పడిన తర్వాత ఒక కాలువలాగా ఏర్పడితే ఆ కాలువలో నుంచి ప్రవహిస్తాయి అన్నమాట ఇవి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో పశ్చిమాన ప్రవహించే నది కానిదేది అన్నారు. సో మనకి ఇందాక తాపీ, నర్మదా వచ్చేసి ఖచ్చితంగా అవి వెస్ట్ సైడ్ ప్రవహిస్తాయి. ఇందాక చెప్పారు సబర్మతి. ఈ సబర్మతి కూడా మనకి రాజస్థాన్లో ఉదయ్పూర్ జిల్లాలో ఆరావళి పర్వత శ్రేణుల్లో జలసముద్ర సరస్సులో జన్మిస్తుంది అనమాట. జలసముద్ర సరస్సులో జన్మిస్తుంది. ఆ తర్వాత ఇది దక్షిణంగా ప్రవహిస్తూ గల్ఫ్ ఆఫ్ కంబాత్ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది అనమాట. ఓకేనా. దీనికి గిరికర్ణిక అనే పేరు కూడా ఉంటుంది. ఆన్సర్ ఏంటిది ఇక్కడ మహానది. ఓకేనా. ఇది ఆన్సర్ ఏంటిది మహానది అనేది మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట. మిగిలిన తాపీ, సబర్మతి, నర్మదా ఈ మూడు వచ్చేసి మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఇంకా ఏం చెప్పచ్చు, సబర్మతికి మరొక పేరు ఏంటిది గిరికర్ణిక. ఓకే. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఎక్కడ పుడుతుందంటే సబర్మతి రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలోని ఆరావళి పర్వతంలో జల సముద్రం అనే సరస్సు దగ్గర పుడుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 10th క్వశ్చన్, లూని నదికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి, దీంట్లో ఇది ఆరావళి శ్రేణిలో పెరుగుతుంది. సో ఆరావళి పర్వతాలలో అజ్మీర్ సమీపాన అన్నా సాగర్లో ఇది పుడుతుందన్నమాట. ఓకేనా. లూని నది అనేది ఇది రాజస్థాన్లో ఎక్కువగా ఫ్లో అవుతుంది. ఓన్లీ రాజస్థాన్లోనే ఫ్లో అవుతుందని చెప్పొచ్చు. ఓకే. రాజస్థాన్లో ఫ్లో అయిన తర్వాత ఇది తారేరండి గుండా ప్రవహిస్తూ మొత్తం అక్కడ తారేరండి గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ ఉంది కదా, రన్ ఆఫ్ కచ్ మనకి ఇక్కడ ఇలా ఉంటుంది కదా ఈ ప్లేస్. ఓకే. ఇలా వచ్చేసి ఇక్కడ మనకి అది ఇంకిపోతుంది అనమాట. ఓకేనా. ఈ లూని రివర్ అనేది. సో ఈ లూని రివర్ని సాల్ట్ లేక్ అని కూడా అంటారు. అయితే ఈ సాల్ట్ లేక్ ఇది పుట్టినప్పటి నుంచి అయితే రాదు దానికి సాల్ట్. మనకి బలోత్రా అనే ఒక ప్లేస్ ఉంటుంది రాజస్థాన్లో. ఆ ప్లేస్ వచ్చేంత వరకు అది ఫ్రెష్ వాటర్ గానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ బలోత్రా అనే ప్లేస్ స్టార్ట్ అయిన దాకా అక్కడ ఉండే ల్యాండ్ సాల్టీనెస్ వల్ల ఆ వాటర్ కూడా సాల్ట్ అనేది అయిపోతుంది అనమాట టోటల్గా. సో ఇది మొదటగా ఉప్పు నీటి స్వభావం కలిగి ఉంటుంది. సో ఇది తప్పు. పుట్టినప్పుడు అది ఉప్పు నీటి స్వభావం ఉండదు. ఎక్కడైతే బలోత్రా అనే ప్లేస్ దాటిన తర్వాత అది ఉప్పుగా మారిపోతుంది అనమాట. ఓకే. ఇది రన్ ఆఫ్ కచ్ తాను కోల్పోతుంది. అంటే రన్ ఆఫ్ కచ్లో అది సబ్మిట్ చేయాలంటే
ఇంకిపోతుందని చెప్పొచ్చు అనమాట. సో ఈ లూరి రివర్ని మనం ఏం చెప్పొచ్చు అంటే అంతర్భూభాగ నదీ వ్యవస్థ కింద భాగంలో లూని ఒకటి, బాండి ఒకటి, గగ్గర్ ఒకటి, ఇవన్నీ అంతర్భూభాగ నదీ వ్యవస్థలో భాగం అనమాట. సో ఒకసారి ఇక్కడ చూడండి మ్యాప్లో మనకి లూని ఇగో ఇలా వచ్చేసి ఈ రన్ ఆఫ్ కచ్ దగ్గర మనకి ఇది ఇంకిపోతుంది అనమాట ఇక్కడ. ఓకేనా, ఇలా వచ్చేసి ఇక్కడ ఇంకిపోతుంది. గగ్గర్ ఇది కూడా అంతే. ఓకేనా, ఈ గగ్గర్ మనకి శివాలిక్లో చేసి పంజాబ్ హర్యానా రాష్ట్రాల సరిహద్దులు గుండా ఒకప్పటిది ఈ ప్లేస్లో ఒకప్పటి సరస్వతి నది ప్రవహిస్తుంది అని చెప్తుంటారు అనమాట. ఓకే, ఇలా దక్షిణానికి ఇలా వచ్చేసి ఆ తర్వాత ఇక్కడ ఇంకిపోతుంది అనమాట ఇది. ఓకేనా, ఇది మన ఇండియాలో అతిపెద్ద భూగర్భ నది వ్యవస్థలో అతిపెద్ద నది ఇదే ఈ గగ్గర్ అనేది. ఓకేనా, అదే వరల్డ్ అయితే ఏంటిదంటే వోల్గా, ఇది రష్యాలో ఉంటుంది. ఓకేనా, ఇండియాలో పెద్దది అంటే గగ్గర్ నది. ఓకే, అతిపెద్ద భూగర్భ నది అనమాట ఇది. ఇండియాలో వరల్డ్ అయితే వోల్గా, ఇది రష్యాలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రం ఏ నది ఒడ్డున ఉంది? సో మంత్రాలయం పుణ్యక్షేత్రం తెలుసు కదా మీకు. ఆ పుణ్యక్షేత్రం అనేది ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. కృష్ణా నది ఒడ్డున, తుంగభద్రాన, మూసియా, చంద్రభాగాన. సో మనకి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రం అనేది తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. తుంగభద్ర. ఓకే, ఈ తుంగభద్ర అనేది మనకి కర్ణాటకలోని వరహ పర్వతాలు అని ఉంటాయి. ఆ పర్వతాల దగ్గర పుడతాయి అన్నమాట. తుంగ అండ్ భద్ర అనే రెండు నదుల వల్ల, ఈ రెండు నది కలయిక వల్ల మనకి ఇది ఏర్పడుతుంది. ఈ తుంగభద్ర అనేది మనకి కర్నూలుకి దగ్గరలో కృష్ణా రివర్లో కలిసిపోతుంది అనమాట. ఓకే, 15th క్వశ్చన్ చూడండి. పెన్నా నదికి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాటిని, ఇన్కరెక్ట్ వాటిని గుర్తించండి అంటున్నాడు. సో ఫస్ట్ వన్, ఈ నది కర్ణాటక. ఒకసారి పెన్నా నది గురించి చూద్దాము. పెన్నా నది మనకి నందిదుర్గ కొండల్లో జన్మిస్తుంది. ఓకేనా, ఈ నందిదుర్గ కొండలు మనకి కర్ణాటకలో ఉంటాయి. సో ఇవి అక్కడ జన్మించిన తర్వాత అనంతపూర్లో హిందూపూర్ అనే ప్లేస్ ఉంది కదా, ఆ హిందూపూర్ బాలకృష్ణ స్థానం, అక్కడ నుంచి మనకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత కడప, నెల్లూరు, ఆ తర్వాత వుడ్నూరు అనే ప్లేస్ దగ్గర బంగాళాఖాతంలోకి కలిసిపోతుంది అనమాట. ఓకేనా, దీనికి రాయలసీమ జీవనాడి అంటారు దీన్ని. ఓకే, మనకి రాయలసీమలో ఏకైక నది ఉండేది ఏంటంటే పెన్నా నది. అంటే ఎక్కువగా వాటర్ ఫ్లోయింగ్ ఉండేది రాయలసీమలో పెన్నా నది అంటారు దీన్ని. అందుకే రాయలసీమ యొక్క జీవనాడి అంటారు దీన్ని. పినాకిని అని కూడా అంటారు అనమాట. పినాకిని రివర్ అని కూడా అంటారు. ఓకేనా, దీనికి చాలా చిత్రవత, కుందేరు, చెయ్యూరు, సింగిలేరు అనే చాలా ఉపనదులు కూడా ఉన్నాయి. సో అంత ఇంపార్టెంట్ కాదు, కానీ పెన్నా నది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ నది కర్ణాటకలోని నందిదుర్గ కొండలో జన్మిస్తుంది. కరెక్టే. ఇది వుడ్నూర్ అనే ప్రదేశంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది కూడా కరెక్టే. సో రాయలసీమ యొక్క జీవనాడి, ఇది కూడా కరెక్టే. ఇక్కడ 3 కరెక్టే అన్నాడు, కానీ ఇది సరి కానిది అడిగాడు. సరి కానిది అంటే డి అనేది, నన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి పెన్నా నదికి సంబంధించిన మ్యాప్ చూడండి ఒకసారి ఇది. ఓకే, మనకి ఈ ప్లేస్లో మనకి కలిసిపోతుంది అనమాట. ఓకే, సో ఇది అప్పర్ పెన్నా నది అని ఎలా ఉంటుంది అనమాట. ఓకే, ఈ చిన్న ఉన్నాయి కదా, ఇవంతా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, వాటిని ఫోకస్ ఏం పెట్టకండి. అసలు పెన్నా నది ఎక్కడ ఉంటుంది, అక్కడ ఏ కొండను పడుతుంది, దాన్ని ఇంకొక నేమ్ ఏమిటి, పినాకిని అని, రాయలసీమ యొక్క జీవనాడి అని, అది ఒకటి తెలుసుకోండి. ఆ తర్వాత ఎక్కడ కలుస్తుంది, ఇది చాలా సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిని జతపరచండి. సో ఇవి పుట్టిన ప్లేసెస్ అండ్ ఆ తర్వాత అవి నదులు వాటి ఇచ్చారన్నమాట. గుండ్లకమ్మ అనేది మనకి కంబం చెరువు దగ్గర పుడుతుందన్నమాట. గుండ్లకమ్మ అనేది మెయిన్గా కంబం చెరువు, ఇది మనకి ప్రకాశం జిల్లాలో ఉంటుంది. ఓకేనా, ఆ తర్వాత కావేరి వచ్చేసి కూర్గు. ఇవి రెండు తెలిసిన అయిపోతుంది, అసలు కావేరి ఒక్కరు తెలిసిన అయిపోతుంది. ఓకే, సో గుండ్లకమ్మ వచ్చేసి ఖమ్మం చెరువు దగ్గర. ఆ తర్వాత వైతరిణి అనేది మనకి కియోజర్ పీఠభూమి ఒడిశాలో ఉంటుంది. ఒడిశాలోని తూర్పు కర్నూలులో. ఓకే, ఒడిశాలో ఉంటుంది కియోజర్ పీఠభూమి అనేది, వైతరిణి అనేది. ఆ తర్వాత మనకి సువర్ణ రేఖ వేరు, సువర్ణముఖి వేరు. సువర్ణముఖి వచ్చేసి మనకి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి కొండలో ఉంటుంది. సువర్ణ రేఖ వచ్చేసి మనకి ఇది చోట్ నాగపూర్ ప్లాటీలో ఉంటుంది అనమాట, చోట్ నాగపూర్. తర్వాత లూని, ఇందాక చెప్పాను అన్నాసాగర్. లూని అనేది రాజస్థాన్లో ఉంటుంది, అన్నాసాగర్. సో ఆన్సర్ ఏంటిది, సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 17th వన్. భారతదేశంలో నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాల ద్వారా వర్షపాతాన్ని పొంది ఏకైక నది ఏది? సో భారతదేశంలో మనకి నైరుతి ఋతుపవనాలు ఉన్నాయి కదా, ఈ నైరుతి ఋతుపవనాలు మరియు ఈశాన్య ఋతుపవనాలు అంటే మనకి నార్త్,
వెస్ట్ మాన్సూన్స్, సౌత్ ఈస్ట్ మాన్సూన్స్. ఈ 2 మాన్సూన్స్ వల్ల మనకి ఒక నది మాత్రమే వర్షపు నీటిని వస్తుందన్నమాట. ఆ నది ఏది? బ్రాహ్మణియా, సబర్మతియా, కావేరియా, లేదంటే పెన్నానా. సో ఇక్కడ ఉన్న బ్రాహ్మణి కాదు, సబర్మతి కాదు, పెన్నా కాదు, కావేరీ నది. ఈ కావేరీ నది అనేది ఈ దేశంలో అంటే నైరుతి ఋతుపవనాలు మరియు ఈశాన్య ఋతుపవనాలు రెండిట్లో మనకి వర్షపాతానికి వర్షపాతం ద్వారా ఈ నది ద్వారా వాటర్ అనేది వస్తుంది. ఈ కావేరీ నది మనకి ఇక్కడ ఉంటుంది. ఇందాక దాంట్లో చూసాం కదా, కూర్గ్, కర్ణాటకలోని కూర్గ్ జిల్లాలో అది పుడుతుంది అనమాట. దాదాపు దీని యొక్క పొడవు 805 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇది తమిళనాడులో శ్రీరంగపట్నం, ఓకే, శ్రీరంగం వద్ద తమిళనాడులో ఇది బంగాళాఖాతంలోకి కలుస్తుంది. ఓకే, దీనికి దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. అంటే ఇంకొక దక్షిణ గంగా కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటిది? గోదావరి దక్షిణ గంగా అంటారు. దీన్ని కూడా దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. టోటల్ 12 నెలల్లో 10 నెలలు ఈ కావేరీ నదిలో రివర్లో వాటర్ అయితే ఉంటాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని నెలలు ఉంటాయని కూడా అడుగుతారు అనమాట. దీనికి ట్రిబ్యూటరీస్ కూడా ఉంటాయి, అవి కూడా కొద్దిగా ఇంపార్టెంట్, అవి కూడా చూసుకున్నాం. ఇప్పుడైతే ఆన్సర్ ఏంటిది? కావేరీ. పెన్నా గురించి తీసుకున్నాం కదా. ఈ సబర్మతిది బ్రాహ్మిణి. ఈ బ్రాహ్మిణి రివర్ ఏంటిదంటే ఇది మనకి ఒడిశాలోని కోయల్ శంక అనే 2 కోయల్ అండ్ శంక అనే 2 నదుల కలయిక వల్ల ఈ బ్రాహ్మిణి నది ఏర్పడుతుంది అనమాట. ఓకేనా. ఈ బ్రాహ్మిణి రివరే మనకి రూర్కెల అనే ఒక ఇనుప ఉక్కు కర్మాగారం ఉంటుంది కదా, దానికి వాటర్ అందించేది ఈ బ్రాహ్మిణి రివరే. ఓకే, సబర్మతి మనకి ఇక్కడ ఉంటుంది, రాజస్థాన్, గుజరాత్ దగ్గర ఉంటుంది. పెన్నా గురించి ఇందాక చూసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 18th క్వశ్చన్. భారతదేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నది వ్యవస్థ ఏది? సో ఇందాక నేను చెప్పాను, అతిపెద్ద అంతర్భూభాగ నది వ్యవస్థ ఏది? గగ్గర్. ఓకేనా. అసలు భూభాగ నది వ్యవస్థలు మనకు మెయిన్గా ఉండేవి లూని ఒకటి, బాని ఒకటి, గగ్గర్ ఒకటి. అందులో పెద్దది ఏంటిదంటే గగ్గర్. అది ప్రపంచంలో అయితే వోల్గా, రష్యాలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 19th క్వశ్చన్. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. సో మధ్యప్రదేశ్లోని సాత్పురా కొండల్లో మల్తాయి ప్రదేశంలో నర్మదా నది జన్మిస్తుంది అంటున్నాడు. సో మధ్యప్రదేశ్లో సాత్పురా కొండల్లో కరెక్టేనా? మధ్యప్రదేశ్లో అయితే కరెక్టే, కానీ మధ్యప్రదేశ్ సాత్పురా కొండలు మొల్తాయి అనే ప్లేస్లో పుట్టేది నర్మదా నది కాదు, తపతీ నది. ఓకేనా. సో ఇదైతే తప్పు. నర్మదా నది గల్ఫ్ ఆఫ్ కంబాత్ వద్ద బ్రోచ్ అనే అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది కరెక్టే. గల్ఫ్ ఆఫ్ కంబాత్ వద్ద మనకి బ్రోచ్ అనే అరేబియా సముద్రం దగ్గర కలుస్తుంది, ఆ ప్లేస్లో కలుస్తుంది. ఓన్లీ 2 అనేది ఆన్సర్ అవుతుంది. సో నర్మదా అని అన్నాడు కాబట్టి మనకి ఎక్కడ పుడుతుందంటే అమర్కంటక్ పీఠభూమిలో జన్మిస్తుంది. సోన్ నదికి వ్యతిరేకంగా, ఇది ఆల్రెడీ చెప్పాను, సోన్ నదికి వ్యతిరేకంగా దాదాపుగా 13-12 కిలోమీటర్స్ ఓకేనా ప్రయాణిస్తుందని చెప్పాను. మనకి ఎక్కడ కలుస్తుంది? ఇది అరేబియా నదిలో కలుస్తుంది. ఇది మనకి డ్రిఫ్ట్ వ్యాలీస్లో ప్రవహిస్తుందని చెప్పాను. దీన్ని ఇంకా ఏమంటారు? మార్బుల్ రివర్ అని కూడా అంటారు. ఓకేనా. సో అదంతా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఓన్లీ 2 ఆన్సర్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 20. గిరికర్ణిక అనే పురాతన పేరు గల నది ఏది? గిరికర్ణిక అనే పురాతన నది నేను ఇందాక చెప్పాను, ఏంటిది? సబర్మతి. ఇంతకు ముందు చెప్పాను, సబర్మతి రివర్కి గిరికర్ణిక అనే పేరు ఉంది. మనకి సబర్మతి అనేది ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయపూర్ జిల్లాలో ఉంటుంది అనమాట. ఆరావళి పర్వతాల్లో జయసముద్రం సరస్సులో జన్మిస్తుంది ఇది. ఓకేనా. దీని పురాతన పేరు ఏంటిది? గిరికర్ణిక. ఇది ఎక్కడ కలుస్తుందంటే సేమ్ గల్ఫ్ ఆఫ్ కంబాత్ ఆ ప్లేస్లోనే కలుస్తుంది. ఓకే, కావేరి గురించి చెప్పాను, తపతి గురించి డిస్కస్ చేశాను, నర్మదా గురించి డిస్కస్ చేశాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 21th క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. భారతదేశంలో నదుల పొడవుల ఆధారంగా అంటే టోటల్ ఇండియాలో ఎంత ఉపయోగిస్తుంది కాదు, టోటల్గా ఎంత వాటి అవరోహణ క్రమంలో, అవరోహణ అంటే బిగ్ నుంచి చిన్న క్రమంలో అమర్చండి. సో మనకి ఇక్కడ ఉన్న దాంట్లో గంగ పెద్దది, అందరికి తెలుసు, 1 ఫస్ట్ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? గంగ ఎంత ఉంటుంది మనకి? గంగ వచ్చేసి 2525, బ్రహ్మపుత్ర 2900. సో చాలా మంది ఇండియాలో గంగ ఉంటుంది కాబట్టి గంగ ఇక్కడ గోదావరికి రాస్తాడు, అది 2510. ఓకే, గోదావరి వచ్చేసి మనకి 146560 ఉంటుంది. సట్లేజ్ వచ్చేసి దగ్గర 13 దగ్గర ఉంటుంది అనమాట. సట్లేజ్ 1450 సంథింగ్ ఉంటుంది. నర్మదా వచ్చేసి మనకి 1312. ఓకేనా, ఇలా ఉంటుంది. సో దీంట్లో మనకి
అందరు ఏమనుకుంటారంటే మన ఇండియాలో గంగా ఫస్ట్ గంగా రాగానే గంగా పెట్టేస్తారు. కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటిది, టోటల్ నది. టోటల్ అంటే బ్రహ్మపుత్ర నది చాలా చాలా పెద్ద నది. సో 2900 చాలా. ఆ తర్వాత బ్రహ్మపుత్ర తర్వాత వచ్చేది గంగా నది. ఓకే, గంగా నది తర్వాత మనకు వచ్చేసేది గోదావరి 3, ఆ తర్వాత సట్లెజ్, ఆ తర్వాత 5. ఇది యాక్చువల్ సీక్వెన్స్ అనమాట. సో ఇది మనకి నది యొక్క పొడవుల ఆధారంగా చెప్పింది. ఓకేనా. అలా కాకుండా మనకి పరివారక ప్రాంతం, ఇండియాలోని పరివారక ప్రాంతం చూస్తుంటే ఫస్ట్ ఏది వస్తుంది, గంగా వస్తుంది. ఓకే, గంగా తర్వాత ఏది వస్తుంది, సింధు వస్తుంది. సింధు తర్వాత గోదావరి వస్తుంది. గోదావరి తర్వాత కృష్ణ వస్తుంది. కృష్ణ తర్వాత బ్రహ్మపుత్ర వస్తుంది. ఓకేనా, ఫస్ట్ 5 ఇవి. ఫస్ట్ ఏది గంగా, తర్వాత సింధు, గోదావరి, కృష్ణ, బ్రహ్మపుత్ర. ఏది పరివాహక ప్రాంతాల ఆధారంగా చూసుకున్నట్లయితే. ఓకేనా, పరివాహక ఒకవేళ ఏ నది ఎక్కువగా వాటర్ని తెస్తుంది అంటే ఫస్ట్ ఏది నది తెస్తుంది, బ్రహ్మపుత్ర. ఓకేనా, దాన్ని రెడ్ రివర్ అని కూడా అంటాము. ఆ తర్వాత గంగా వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత గోదావరి, ఓకే, ఆ తర్వాత సింధు, ఆ తర్వాత కృష్ణ. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇవేమో వాటర్ అంటే ఎంత వాటర్ ఎంత క్వాంటిటీ ఉన్న ఆధారంగా ఇవేమో నదుల యొక్క పరివారక ప్రాంతం ఆధారంగా ఇండియాలో. సో పైన చెప్పింది ఇది మాత్రం నదుల పొడవుల ఆధారంగా. ఓకేనా. అండ్ అలాగే దీంతో పాటు మనకి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి కూడా అంటే ఏ నది పక్కన ఏ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు సట్లెజ్ ఉందనుకో, సట్లెజ్ పెద్ద లुधियाना కానీ, ఫిరోజ్పూర్ కానీ, లేదంటే యమునా పక్కన ఢిల్లీ కానీ, ఓకేనా, ఆగ్రా కానీ, మధుర కానీ, ఇలా ఈ బ్రహ్మపుత్ర పక్కన ధూబ్రి అని, లేదంటే అహ్మదాబాద్ పక్కన సరస్వతి అని. సో ఇలాంటి ఈ రివర్ పక్కనే ఈ రివరు దాని పక్కన ఉండే స్థితి, ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట. అవి కూడా అడుగుతూ ఉంటారు అనమాట. ఓకేనా. సో దీంతో మనకి రివర్కి సంబంధించిన 2 హిమాలయన్ రివర్స్ అండ్ పెన్సిలర్ రివర్స్ అంటే ద్వీపకల్ప నదులు, ఈ 2 అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ వేరే చాప్టర్ చెప్తాను. ఓకే, వీడియో లాస్ట్ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు కింద ఇచ్చిన లింక్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.